హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ప్రజెంట్ ఈ రోజుల్లో మన వీడియో అప్డేట్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సంబంధించిన బంగ్లాస్ అంటే 115 బంగ్లాస్ అయితే కడుతున్నారండి. దానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రజెంట్ మనకి ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే దాదాపుగా 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు కదా. ఇక్కడైతే కొన్ని బంగ్లాస్ కి అయితే పునాదులు అయితే వేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇటు సైడ్ మొత్తం ఈ లైన్ మొత్తం కూడా కొంతవరకు పునాదులు వేస్తున్నారు, కొన్ని వరకు కొంత ఏంటంటే ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే మొత్తం G+ ఫ్లోర్ 1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మనకు G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కోసం అయితే మనకు స్లాబ్ వర్క్ అయితే రెడీ చేస్తున్నారండి. బండ పోయడానికి అయితే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా మనకు లెఫ్ట్ సైడ్ అండి. అలాగే మనకు రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని బంగ్లాస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ అంటే వాటర్ వర్క్స్ కానీ అలాగే పవర్ కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే పెయింటింగ్ వర్క్స్ ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, మనకన్నా ఇదంతా చూడ ఈ లైన్ అంతా చూసుకుంటే మనకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ కి స్లాబ్ వర్క్ అయితే మొత్తం సెంటరింగ్ పనులు అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇవన్నీ కూడా మనకు సెంటరింగ్ వర్క్ అయితే ఇక్కడ ఈ పునాదుల కోసం అంటే ఇక్కడ మనకు పునాదులు వేస్తున్నారు కదా, దానికోసం అయితే ఇక్కడ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసి అయితే పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు KMV అనే కంపెనీ వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ చేయబడుతున్నారండి. ఆ షెల్టర్స్ అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం అయితే షెల్టర్స్ అనమాట. అవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇటు పక్క మొత్తం కొన్నిటికి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే సెంటరింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నారండి. ఇక్కడ మనకు కొన్ని అయితే గ్రౌండ్ వర్క్ కి సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇలా చూసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు బంగ్లాస్ అని అంటే ఇది 27వ బంగ్లా అనమాట. ఇది అలా నెంబర్స్ కూడా పెట్టుకున్నారు. మొత్తం ఇది సెంటరింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే. మొత్తం అంటే ఇక్కడ జరిగే ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎక్కడ కూడా వర్క్ అనేది ఆగలేదన్నమాట. ప్రతి బంగ్లా దగ్గర చూసుకుంటే మీరు ప్రతి బంగ్లా దగ్గర ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా పని జరగలేదు అనే దానికైతే లేదండి. ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అలాగే మనకు అమరావతిలో నాకు తెలిసి ఫస్ట్ కంప్లీట్ అయ్యేది మనకు APCRD బిల్డింగ్ కదా, తర్వాత నాకు తెలిసి ఇవే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ కానీ అలాగే NGO ఆఫీసర్ సంబంధించింది అలాగే గ్రూప్ డి సంబంధించిన బంగ్లాస్ టవర్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పునాదులు అయిపోయి ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే సెంటరింగ్ వర్క్స్ అయితే అవి జరుగుతున్నాయి కదా. అలాగే మనకు NGO అలాగే గ్రూప్ డి అలాగే మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ చూసుకుంటే అవి G+12 ఫ్లోర్స్ విధానంతో నిర్మిస్తున్నారు కదా. అవి అయితే ఆల్మోస్ట్ ఆల్ 12 ఫ్లోర్లు, కొన్ని 8 ఫ్లోర్స్, కొన్ని ఆర్డ్ వరకు అయితే అయిపోయి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే 2 years లో ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. APCRD బిల్డింగ్ తర్వాత ఇవైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి కంపల్సరీగా మాత్రం. ప్రతి బంగ్లా దగ్గర వర్క్ అనేది ఆగకుండా అయితే జరుగుతుంది, ఏదో ఒక వర్క్. ఇక్కడ చూడండి, మొత్తం ఏంటంటే ఐరన్ బెండింగ్ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. అలాగే సెంటరింగ్ వర్క్స్ కొన్ని దగ్గరలా. ఇటు సైడ్ బంగ్లాస్ మొత్తం సెంటరింగ్ పనులు జరుగుతున్నాయండి. మొత్తం సెంటరింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడంతా మొత్తం ఐరన్ బెండింగ్ ఒక దగ్గర అయితే చేసుకుంటున్నారు. మొత్తం ఒక షెల్టర్ లాగేసుకొని ఐరన్ బెండింగ్ అంతా ఒక దగ్గర చేసుకొని ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్తున్నారు కూడా. అలాగే అక్కడ సేఫ్టీ బోర్డ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. మొత్తం ఇక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఐరన్ బెండింగ్ అవన్నీ ఒక దగ్గర చేసుకొని ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అనమాట ప్రతి దగ్గరికి. ఇక్కడికి ఐరన్ రాడ్స్ అన్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెడుతున్నారు ఒక దగ్గరికి. ఇక్కడ మొత్తం ఐరన్ బెండింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ప్రతి బంగ్లా దగ్గరికి అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేసుకుంటున్నారు. మ్యాన్ పవర్ చూడండి ఎంతమంది ఉన్నారు. ప్రతి బంగ్లా దగ్గర 10 నుంచి 15 మంది అయితే వర్క్ చేస్తూనే ఉన్నారండి. చూడండి, ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్ జరుగుతుంది కదా, మ్యాన్ పవర్ కూడా బాగా గట్టిగానే పెంచేశారు.
ఇటు పక్క అంతా మొత్తం ఇది కూడా ఇటు సైడ్ కూడా మొత్తం స్టార్టింగ్ చేయాలంటే పునాదులు ఆ లెవెల్లో ఉంది. అటుకుంటే మన గ్రౌండ్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇటు పక్క బంగ్లాస్ మొత్తం కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. దీనికంతా మనకు పెయింటింగ్ వర్క్స్ కానీ అలాగే ఈ వాటర్కి సంబంధించిన వర్క్స్ అలాగే ఇవి మాత్రమే పెండింగ్ లో ఉన్నాయండి. రిమైనింగ్ అంతా ఇటు పక్క రైట్ సైడ్ బిల్డింగ్లు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆఫీసర్స్ ఇందులోకి వస్తే మొత్తం ఇటు పక్కంతా జన సముద్రం అయితే గట్టిగా ఉంటుందండి. ఎందుకంటే ఇటు సైడే మనకు అన్ని కూడా బంగ్లాస్ ఎన్జిఓ ఆఫీసర్స్ కానీ అలాగే ఇటు పక్క వెళ్తే హైకోర్టు, దాని పక్కనే మనకు ఎన్జిఓ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్స్ అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ ఇవన్నీ కూడా ఒకేసారి కంప్లీట్ అయిపోతాయండి కంపల్సరీ. మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్స్ బిల్డింగ్ ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత కదా ప్రతి బంగ్లా దగ్గర జరుగుతూనే ఉన్నాయి వర్క్. అక్కడే ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే సెంటరింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు, స్లాబ్ వర్క్ అయితే బండ్ వేయడానికి కదా. కూడా చూడండి ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఇక్కడ స్లాబ్కి అయితే వాటర్ పోస్తున్నారండి. స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే దానికైతే వాటర్ పోస్తున్నారు ప్రజెంట్. మీరు చూసుకోండి ప్రతి బంగ్లా దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చూడండి. ఇప్పుడు ప్రతిది కూడా ఫాస్ట్గా జరుగుతుందండి. మ్యాన్ పవర్ అనేది పెంచున్నారనమాట. చూడండి ఇక్కడ చూడండి స్లాబ్ వర్క్ ఎంతమంది చేస్తున్నారు. దాదాపు 15 మంది వరకు ఉన్నారండి ఇక్కడ. మొత్తం పైన చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అక్కడ చూడండి కదా. అలాగే మనకు రీసెంట్గా వర్షం వచ్చి కూడా వాటర్ అయితే ఉన్నాయి. ఎంత వర్షం వచ్చినా కూడా వర్క్ అయితే ఆగడం లేదండి. ఎందుకంటే మనకు పునాదులు అనేది మెయిన్ అండి. ఆ పునాదులు అయిపోతే సో వర్షానికి కూడా వర్క్స్ అయితే జరిగిపోతూనే ఉంటుంది. పునాది మెయిన్ కదా మనకు. అన్నిటి కూడా పునాదులు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఎన్ని బిల్డింగ్స్ అయిపోయి ఉన్నాయి చూడండి అటు సైడ్ అయితే కూడా. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొన్ని పునాదులు, కొన్ని ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు కదా. ఇక్కడైతే రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ బంగ్లాస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇటు ఈ లైన్ మొత్తం ఫస్ట్ సెకండ్ లైన్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా క్లోజింగ్ పనులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇటుకి యూజ్ చేయకుండా మొత్తం ఈ బిగ్స్ ఉన్నాయి, సీసీ బిగ్స్, ఇవి మాత్రం యూజ్ చేస్తారండి. ఇవే యూజ్ చేస్తారనమాట కట్టడాలకి అయితే. ఇవన్నీ కట్టడాలకు మొత్తం ఈ రాళ్ళే యూజ్ చేస్తారండి. ఇటు పక్క అంతా కంప్లీట్ అయిపోయింది. క్లోజింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. క్లోజింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకు ఈ వాటర్కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇవి ఉంటాయి. అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ కూడా జరుగుతాయి. ఇటు పక్క మొత్తం రైట్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్స్ అయితే చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా జరిగింది. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఇదంతా మనకు స్లాబ్ వర్క్ అయితే పోయలేదండి. అప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారనమాట సెంటరింగ్ వర్క్స్ అవన్నీ కూడా. ఇప్పుడు చూడండి జస్ట్ మనకు ఒక 15 days గ్యాప్లోనే ఆల్మోస్ట్ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా రెండు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కూడా స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అంటే వర్క్స్ అనేది మీకు అర్థమవుతుంది కదా, వర్క్స్ అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా దానికి ఏంటంటే రీసెంట్గా వర్షం వచ్చిందంటే చిన్న చినుకులు పడి చిన్న బురదలా క్రియేట్ అయిందో దాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అక్కడ ట్రాక్టర్ చూడండి మొత్తం కూడా నీట్గా చేస్తుంది ఎప్పటికప్పుడు. ఇదైతే మొత్తం ఇటు సైడ్ కూడా క్లోజింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ బిల్డింగ్ వర్క్స్ అయితే చూడండి మొత్తం క్లోజింగ్ సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. ఇదంతా మనకు విండోస్ కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ అయితే అవ్వలేదు. క్లోజింగ్ వర్క్ అయితే రిమైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత ఫాస్ట్గా జరుగుతుందో వర్క్ అనేది. మ్యాన్ పవర్ కూడా చూశారు కదా. ప్రజెంట్ మనకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన వర్క్స్ అయితే వాళ్ళకి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.